అనితమ్మని కలిశారు. ఎందుకని సిబిఐలో ఉండే కేసుకి అనిత గారికి ఏం సంబంధం అంటే అతి తొందరలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వబోతున్నారు. కానీ అరెస్టు చేయడానికి ఏపీ పోలీసులు సిద్ధంగా ఉన్నారా? వాట్ యు మీన్ దట్? ఎందుకు ఉండమండి? 100%. ఎందుకంటే గత ప్రభుత్వంలో కర్నూలులో ఒక చిన్న నోటీసే సిబిఐ వాడు ఎల్లనీయకుండా విశ్వభారతి గేటు బయట ఎండాకాలంలో కూలర్లు పెట్టుకొని తాటాకు పందిరులు వేసుకొని షామ్యానాలు వేసుకొని గస్తీ కాసిన వీధి రౌడీల్ని కర్నూలు ఎస్పీ గారు లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేమన్నారు. గౌతమ్ సేవక్ గారు 2 చేతులు కట్టుకొని మా కోర్టులో క్షమాపణ చెప్పుకున్నారా లేకపోతే కొన్ని సెక్షన్లే చదివారా ఆయనకే తెలియాలా? వీటన్నిటికంటే మించి మీ ముఖాలు చూడలేకపోతున్నాం అంటూ జడ్జి గారు స్వయంగా ఐఏఎస్ని ఐపీఎస్ని అన్న మాటలు కూడా మేమందరం స్వయంగా విన్నాం. సార్, ప్రతి ప్రభుత్వం ఒక ప్రభుత్వం పడిపోవడానికైనా ఇంకొక ప్రభుత్వం నిలబడడానికైనా మెయిన్ కారణం ఏంటంటే లాండ్ ఆర్డర్. సార్, లాండ్ ఆర్డర్ సరిలేకపోతే ఏ ప్రభుత్వం అయినా పడిపోతుంది. అక్కడ లాండ్ ఆర్డర్ సరిలేదు, ఇక్కడ లాండ్ ఆర్డర్ సరిగా ఉండాలని రాష్ట్ర ప్రజలందరూ అంత భారీ మెజారిటీ ఇచ్చారు. ఇంకా కూడా ఎందుకు ఉపేక్షిస్తున్నారంటే చంద్రబాబు గారు చెప్తారు కక్ష సాధింపు కాకూడదని. ఇది ఎందుకు కక్ష సాధింపు అని మీరు అనుకుంటున్నారు బాబు గారు? మాకు అర్థం కావట్లేదు. 52 రోజులు మిమ్మల్ని జైల్లో వేసినప్పుడు ఆరోపణలే చేసుకొచ్చారు కానీ ఆధారాలు చూపించలేకపోయారు, అది కక్ష సాధింపు. కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేశారు, అది కక్ష సాధింపు. అచ్చెన్నాయుడు గారిని కారణాలు చూపించకుండా ఆ కారణాలు ఈ కారణాలు ఆధారాలు పెట్టకుండా అరెస్ట్ చేశారు, అది కక్ష సాధింపు. అంతేకాని తప్పు చేశారు అవినీతి ఆధారాలు అన్నీ పట్టుకున్న ఇంకా అరెస్ట్ చేయకుండా మీరు అభివృద్ధి పదంలోనే వెళ్తానంటే గతంలో కూడా చేసిన తప్పిదే. మీరు చేసిన గొప్పని చెప్పరు, అవతలోడు చేసిన తప్పుని ఎత్తి చూపించరు. రజనీ గారు, ఒక డౌట్, అంటే మీరు అడ్వకేట్గా ఉన్నారు. ఇప్పుడు మోహిత్ రెడ్డి ఉన్నారు, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఆయనకు లుకౌట్ నోటీస్ ఇచ్చారు. ఆయన ఎయిర్పోర్ట్ ఏదైతే బెంగళూరు వెళ్ళి తను విదేశాలకు వెళ్ళిపోదామనే సమయంలో అక్కడ ఎయిర్పోర్ట్ సిబ్బంది అదుపులోకి తీసుకోవడం, తర్వాత పోలీసులకు ఇవ్వడం ఇట్లా జరిగిపోయింది. సో ఆయన వచ్చిన తర్వాత 41A నోటీస్ ఇచ్చేసి ఎట్లా పంపించారు? ఏంటి ఆ లింక్ ఏంటి? అసలు ఈ లుకౌట్ నోటీస్ దేనికి ఇస్తారు, మరి ఇట్లా ఇచ్చి పంపించడం ఏంటి? అంటే మెయిన్గా అతను చేసిన కారణాలు ఏదైతే ఉన్నాయో 324 కట్టారా లేకపోతే పోలీసు వాళ్ళ మీద దాడి చేశారని 350 కట్టారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అతను కట్టిన దానికి ఎక్కడైనా కోర్టుకి అటెండ్ అవ్వాలి కాబట్టి లుక్ ఆఫ్టర్ నోటీస్ ఇష్యూ చేస్తారు. కానీ ఇది అంత పెద్ద నేరం కాదు కాబట్టి నీకు 41A ఇచ్చేస్తున్నామంటూ మళ్ళీ ఇచ్చేసారు. సార్, ఇది న్యాయశాస్త్రంలో లోటుపాట్లను ప్రతి ఒక్కడు వాడుకుంటారు సార్. ఇది 2 వైపులా పదునైన కత్తి. అవతల జగన్ రెడ్డి గారికి వాదించే అడ్వకేట్లు ఉంటారు, అమరావతి వైపు వాదించే అడ్వకేట్లు ఉంటారు, 5 కోట్లు తీసుకొని వచ్చి వాదించే అడ్వకేట్ ముకుల్ రోహిత్ లాంటివి ఉంటారు, అమరావతిని కాపాడాలని తపన పెట్టే వాళ్ళు ఉంటారు. ఇద్దరం ఒకటే ప్రొఫెషన్, ఒకరు మంచి వైపు 2 చెడు వైపు. అంటే ఇక్కడ మంచి చెడు అనేది మాకు తెలియదు సార్. న్యాయశాస్త్రంలో మాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసేస్తాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి సార్. ఈరోజు ఎందుకు ఉపేక్షిస్తున్నారు? జోగి రమేష్ గారు హైకోర్టులో బెయిల్ వేసుకున్నారు సార్. మళ్ళీ తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క